హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. అందరూ సర్జరీ అని దీనికి సర్జరీ కోసం వెళ్తారు. అసలు ఏ సర్జరీ చేసుకోకుండా, ఏ సర్జరీకి పోకుండా ఈజీగా హోమియోపతి ద్వారా నార్మల్గా ఎలా తగ్గించుకోవాలి? అదేంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్. 13 ఉన్నా, 15 ఉన్నా, 16 ఉన్నా టెన్షన్ పడకండి. ఇమ్మీడియట్‌గా ఎళ్లి ఉరికి పోయి సర్జరీలు చేయించుకోకండి. సో, ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీలు చేసుకోవాల్సొస్తది అనంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మీరు స్కాన్ చేపించినప్పుడు ఎప్పుడైతే కొలిలిథియాసిస్‌తో పాటు ఫ్యాటీ లివరు, లేకపోతే ఇంకేదైనా ఫైబ్రోసిస్ ఉంది, అలాగే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్‌లో ఏదో ఇన్ఫెక్షన్ ఉండి, లేకపోతే ప్యాంక్రియాటిక్ డక్ట్ డైలేటెడ్ ప్యాంక్రియాటిక్ డక్ట్‌లో వాపు ఉంది అని చెప్పేసి, లేకపోతే ఇంకొకటి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి, అలాగే బైల్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ సీబీడీ అని అంటారు మీరు స్కాన్ చేసినప్పుడు. ఒకవేళ అందులో ఏమైనా వాపు ఉండి, అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఇలాంటివి లీవర్‌తో పాటు, ప్యాంక్రియాస్‌తో పాటు, స్మాల్ ఇంటెస్టైన్‌తో పాటు, ఇంకొకటి కామన్ బైల్ డక్ట్. ఈ నాలుగిట్లలో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, ఏదైనా వాపులుండి, ఏదైనా ఇన్ఫెక్షన్‌లుండి, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఎక్కువ సైజ్ ఉంటే అప్పుడు మీరు భయపడాలి గానీ, లివర్ నార్మల్ ఉంది, ప్యాంక్రియాస్ నార్మల్ ఉంది, స్టమక్ నార్మల్ ఉంది, ఇలాంటివన్నీ నార్మల్ ఉన్నాయి. ఇంకొకటి కామన్ బైల్ డక్ట్ కూడా నార్మల్ ఉంది. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయంటే స్కాన్ చూసినప్పుడు మీకు కూడా తెలుస్తాయండి. అవి చదివితే మీకు కూడా అర్థమవుతాయి. లేకపోతే పక్కనున్న వాళ్ళకి మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, చూస్తే కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది చదివితే. సో, ఇవన్నీ నార్మల్ ఉన్నాయంటే ఈజీగా హోమియోపతి మెడిసిన్ ద్వారా గాల్ బ్లాడర్‌ల స్టోన్స్ తగ్గించుకోవచ్చు. ఇంకొకటి మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఇది కూడా మాట్లాడుకుందాం. సో, స్టోన్ ఒకవేళ 18 ఎంఎంఓ, 12 ఎంఎంఓ, 15 ఎంఎంఓ ఉన్నప్పుడు కూడా ఏం కాదు, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా ఏం కాదు. కానీ మనం ఏం చేయాలి అంటే కొన్ని డైట్‌లో చేంజెస్ చేసుకోవాలి. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడాలి. సో, హోమియోపతి మెడిసిన్ వాడుతుంటే మనం ఏం చేస్తామంటే క్లినిక్‌లో ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి స్కాన్ చేపిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరొచ్చారండి, 79 ఇయర్స్‌కి, 80 ఇయర్స్‌కి వచ్చిన వాళ్ళకి గూడా జనరల్‌గా నా దగ్గరైతే ఈ రీసెంట్ పాస్ట్‌లో 74 ఇయర్స్, 79 ఇయర్స్‌కి గూడా గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో బాధపడుతున్న వాళ్ళు మన దగ్గరకొచ్చారు. ఒక లేడీకి 11 ఉండే. సో, మెడిసిన్ వాడినాక ఒక 3 మంత్స్ తర్వాత 6.5 దాని తర్వాత 6.1 దాని తర్వాత 3 ఇట్లా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ సైజ్ తగ్గుతూ వచ్చింది. సో, ఇలా ఒక్కర్లే కాదు, ఏజ్ 79, 80, 74 ఇలా ఏజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా, అంత ఏజ్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం తగ్గించినాం. ఏంటంటే, సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు డెవలప్ అయితాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. అంటే తిన్నది సరిగ్గా అరగలేకపోవడం గానీ, లేకపోతే మనం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం గానీ, ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా ఆల్కహాల్ తీసుకోవడం గానీ, లేకపోతే స్మోకింగ్ ఎక్కువ చేయడం గానీ, లేకపోతే మనకు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్స్ రాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు ఎక్కువ బ్రెడ్ తినడము, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఇదేం చేస్తారు చాలామంది శాండ్‌విచ్‌లను తినడము, రాత్రిపూట లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్స్ ఏసుకొని తినడము, లేకపోతే రాత్రిపూట కొంచెం మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఏదైనా బజ్జీలు తినడము, పునుగులు తినడము, లేకపోతే ఈ పకోడీలు తినడము, లేకపోతే కార, బూందీ ఇవన్నీ తినడం. ఇవన్నీ ఏందంటే ఫ్యాట్ ఫుడ్డు. ఇవన్నీ మంచి ఆహారపు అలవాట్లు కాదివి. సో, దీనివల్ల ఏమైతది అనంటే ఇంట్లోనే మనం కూర్చుంటూ కార తింటాం. ఇంట్లోనే కూర్చొని బూందీ తింటాం. ఇంట్లోనే కూర్చొని బ్రెడ్ ఆమ్లెట్‌లు తింటాము. లేకపోతే ఏదో శాండ్‌విచ్ చేసుకొని తినడము. ఇట్లాంటివి అన్నీ రకరకాలుగా తింటూ ఉంటాము. టైమ్ పాస్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా, లేకపోతే ఏదో వెబ్ సీరీస్ చూసుకుంటూ, లేకపోతే ఏదో టీవీలో ఫోన్‌లో గానీ, టీవీలో గానీ ఏదో క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ, లేకపోతే ఏదో ఒక కామెడీ షో చూసుకుంటూ, మనం ఏం తెలిసి తెలవక టీవీ చూసుకుంటూ ఈ చిప్స్ తినడము, ఈ చెత్తంతా తినుకుంటూ ఆటోమేటిక్‌గా మనకేమైపోతదంటే ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ నెగ్లెక్ట్ చేయాలండి. ఇంకొకటి, ఎవరికైతే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటాయో ఆటోమేటిక్‌గా వాళ్ళకి పెయిన్ ఎక్కడుంటుందంటే రైట్ సైడ్‌లో. అర్థమైందా? మన పొట్టలో రైట్ సైడ్‌లో పెయిన్ ఎక్కువొస్తుంది. ఇంకొకటి రైట్ సైడ్‌లో పెయినొస్తుంది. ఆ పెయిన్ రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి మెల్లిగా ఎనకకి రేడియేట్ అయితది. సో, రైట్ సైడ్‌లో పెయినుంది. దాని తర్వాత ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఎనకకు పోతుంది. దాని తర్వాత రైట్ షోల్డర్‌లో కూడా పెయినుంటది. సో, ఈ లక్షణాలుండి ఆయాసం రావడము, కడుపు ఉబ్బినట్టు అనిపియడం, కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్టు అనిపియడం, ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే అది గాల్ బ్లాడర్ స్టోన్ యొక్క లక్షణాలు. సో, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? హోమియోపతిలో చెలిడోనియం అని ఒక మెడిసిన్ ఉంటుందండి. అది బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్.
ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్కి. ఇంకొకటి కార్డస్ మారినస్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. అది కూడా హోమియోపతికి ఒక ఎక్స్ట్రార్డినరీ మెడిసిన్. ఇంకొకటి చైనా అని ఒక మెడిసిన్ ఉంటుందండి. అది కూడా హోమియోపతికి ఒక ఎక్స్ట్రార్డినరీ మెడిసిన్. ఇంకొకటి ఈగల్ మార్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఈగల్ మార్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్కి చాలా ఎక్స్ట్రార్డినరీ మెడిసిన్. దాంతోపాటు నక్స్వామిక అని, దాంతోపాటు సల్ఫర్ అని, దాంతోపాటు కాలిసల్ఫ్ అని, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయండి. ఇంకొకటి యాంటిమ్ క్రూడ్ అని, యాంటిమ్ టాట్ అని, ఇట్లా రకరకాలు. ఇంకొకటి అమోనియం కార్బ్ అని, ఇంకొకటి అమోనియం మ్యూర్ అని, ఇలాంటివి రకరకాల మెడిసిన్స్ ఉంటాయండి. సో ఈ మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలి అంటే, హోమియోపతిలో మెడిసిన్స్ ఎట్లా ఇస్తామంటే మేము సహజంగా మనిషి యొక్క లక్షణాలు, మనిషి యొక్క ఆహారపు అలవాట్లు, మనిషి యొక్క మానసిక స్థితిగతులు, మనిషి యొక్క ఫ్యామిలీ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, తర్వాత ఏమైనా సర్జరీస్ అయినాయా, షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, లేకపోతే ఈయన చలి పడదా, లేకపోతే వేడి పడదా, లేకపోతే దాహం ఎక్కువ ఉంటుందా, దాహం తక్కువ ఉంటుందా, ఎక్కువ మాట్లాడే మనస్తత్వం ఉందా, తక్కువ మాట్లాడే మనస్తత్వం ఉందా, లేకపోతే మోమాటస్తులా, లేకపోతే బిడియం ఎక్కువ ఉందా, సిగ్గు ఎక్కువ ఉందా, లేకపోతే కోపము, ఆవేశము ఇలాంటివి ఎక్కువ ఉన్నాయా, లేకపోతే డిప్రెషన్, సాడ్, మైల్డ్ పీపుల్ ఉన్నారా, లేకపోతే చిన్న పిల్లల మనస్తత్వం కలవాళ్ళు ఉన్నారా, లేకపోతే ఏదైనా పని ఉంటే పోస్ట్ పోన్ చేస్తారా, పని ఉంటే ఆన్ టైం చేస్తారా, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తామండి. ఇంకేమన్నా ఫియర్స్, ఫోబియాస్, మేనియాస్, కొంతమందికి చీకటి అంటే భయము, కొంతమందికి నీళ్ళు అంటే భయము, కొంతమందికి హైట్స్ అంటే భయము, కొంతమందికి లిఫ్ట్‌లో పోవాలంటే భయము, కొంతమందికి కార్‌లో ఇట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్‌లో పోవాలంటే భయము, కొంతమందికి స్టేడియంస్‌కి పోతే ఇట్లా ఎక్కువ జనాలుంటే అక్కడికి పోతే భయం. ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే రూట్ కాజ్ అంటే మనకు బేసిక్‌గా అసలు ఎక్కడి నుంచి వస్తుందో మైండ్ లెవెల్‌లో నుంచి మనం యాక్ట్ చేసి మెడిసిన్ ఇస్తాం కాబట్టి కంప్లీట్‌గా క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇలాంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు యాపిల్ రెగ్యులర్‌గా తీసుకోండి. రోజు 1, 2 కుదిరితే ఇంకా 3 యాపిల్స్ తిన్నా ఏం కాదు. యాపిల్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకొకటి పపాయ ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి పుదీనా నీళ్ళు ఎక్కువ తాగండి. ఇంకొకటి తులసి నీళ్ళు ఎక్కువ తాగండి. మీకు సాధ్యమైనన్ని సార్లు రోజు 1 లేదా 2 అన్నా 3 అన్నా లవంగాలు పొద్దున 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1 లవంగాలు సప్పరించినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. మీకు ఇంకా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి సంబంధించినటువంటి ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏ సర్జరీ లేకుండా హోమియోపతిలో గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి ఎక్స్ట్రార్డినరీ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ ప్రాబ్లమ్ తోటి ఎవరైనా మీరు బాధపడ్డా, మీ రిలేటివ్స్ బాధపడ్డా, మీ ఫ్రెండ్స్ బాధపడ్డా ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద మా దగ్గర నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. ఆ నెంబర్‌కి కాల్ చేసి హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.